ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడండి. నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు, నీవు భయపడక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నీతిగా జీవించిన రోజు మనుషులకి చెప్పవలసిన అవసరం లేదు, కానీ దేవుడైతే చూస్తున్నాడండి. దేవుడు చూసి ఏమంటున్నాడంటే, నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు అంటున్నాడు. ఒక చోట నిజాయితీగా నీతిగా ఉండిపోతున్నావంట నువ్వు. దేవుడు అలా చేసేవాడిగా ఉన్నాడంట. నువ్వెప్పుడైతే నీతిగా జీవిస్తూ దేవుని యందు విశ్వాసముతో భయభక్తులతో ఉంటున్నావో అప్పుడు నిన్నేం చేస్తున్నాడు ఆయన? ఒక చోట నిన్ను స్థాపించేస్తున్నాడు. ఎలాగంటే నీతి గలదానిగా ఉన్నావు కాబట్టి. అయితే వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతాడంటే, అయితే నువ్వు నేను మనందరము కూడా ఇప్పుడు వరకు నీతి లేకపోయినట్లయితే ఇప్పుడైనా నువ్వు దేవుని యందు నీతిగా ఉండమని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనుషుల కళ్ళైతే మనం కప్పగలము, కానీ దేవుని కళ్ళైతే మనము కప్పలేమండి. అందుకని వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు నీతిగా ఉన్నావో లేదో నాకు తెలుస్తుంది కాబట్టి వాక్యము ద్వారాగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు తెలుసు, నాకు తెలుసు నీలో ఏ అవినీతి ఉన్నదో అని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఇంకా నువ్వు నీతి గలదానిగా ఉండినప్పుడు, నువ్వు స్థాపించబడినప్పుడు నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. ఏంటంట? నువ్వు భయపడక్కర్లొద్దంట. ఎందుకు భయపడక్కర్లొద్దంటే, నువ్వు నీతిగా జీవించేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, కానీ భయం ఎందుకు అని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నిజమే కదండి. దొంగతనం చేసేవాళ్ళకే కదండి భయము, ఇంకోటి చేసేవాళ్ళకి కదండి భయము. నిజాయితీగా ఉన్నవాళ్ళు, నీతిగా ఉన్నవాళ్ళు ఎందుకు భయపడాలి? భయపడవలసిన అవసరం లేదు. ఇంకొకటి, ఎప్పుడైనా సరే మనం భయపడుతున్నామంటే అతుకులు మాటలు ఏయో నేర్చుకున్నామని అర్థం అనమాట. అతుకులు మాటలు అంటే అబద్ధపు మాటల్ని అతుకులు మాటలు అంటారు. ఎందుకంటే అది స్ట్రైట్గా మాట్లాడడానికి రాదు. అక్కడో ముక్క తీసి దాన్ని కలిపి మాట్లాడేవారిగా ఉంటాం. అయితే వాక్యముతో హెచ్చరిస్తున్నాడు ఆయన. ఏ అతుకులు మాటలైతే నీలో ఉన్నాయో, ఏ దొంగతనం అయితే నీలో ఉన్నదో, ఏ దేవునికి ఇష్టం కాని కార్యమైతే నీలో ఉన్నదో, ఏ దుష్కార్యము నీలో ఉన్నదో దానిని నువ్వు తీసివేసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు భయపడనక్కర్లేదు. అసలు భయము లేకుండా ధైర్యముగా నిలబడతావని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటున్నావో అప్పుడు ఎవరైతే నిన్ను బాధించాలనుకుంటున్నారో వాళ్ళని ఏం చేస్తున్నాడంట ఆయన? దూరముగా నెట్టేస్తున్నాడంట. దూరపరిచేవాడిగా ఉన్నాడంట. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడంట ఆయన. నువ్వు కరెక్ట్గా జీవించు, కరెక్ట్గా ఉండు, అప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి జడవలసిన అవసరం లేదు, ఎవరి వద్ద నువ్వు ఒక సమాధానము అప్పగించవలసిన అవసరం లేదు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ధైర్యముగా ఉండాలంటే, భయము లేకుండా ఉండాలంటే నువ్వు నీతిగా జీవించు. ఇంకా ఏం చెప్తున్నాడు? నీ శత్రువులు నీకు దూరముగా పోవాలంటే నువ్వు కరెక్ట్గా జీవించు అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, భీతి నీకు దూరముగా ఉండును. ఏంటండి? భయం ఎలా ఉంటుందంట? దూరముగా పారిపోతుందంటండి. ఎందుకంటే నువ్వు సింహము కుమారుడువు కాబట్టి, సింహము కుమార్తెవు కాబట్టి. సింహం కుమార్తె ఎలా ఉంటారంటే ధైర్యముగా, భయము లేకుండా ఉంటారు. కాబట్టి ఆ దానికి భయమేసి పారిపోతుందంటే అండి నీ దగ్గర నుంచి. అయితే అలా జీవించేవారిగా ఉన్నామా?
లేదా అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అది నీ దగ్గరకు రానే రాదు. ఏంటంటండి, రావడానికి కూడా భయపడుతుందంటే అండి భయము మన దగ్గరికి రావడానికి భయపడుతుందంట. అంటే అంత నిజాయితీగా, నీతిగా, న్యాయముగా మనము జీవించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా అలా జీవించడానికి మనం ప్రయత్నించే వారిగా ఉందాం. దేవుడి మేలును పొందుకునే వారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.